ఓం శాంతి. బాబా చెప్తున్నారు 11/6/24. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు సంపూర్ణులుగా అవ్వాలి. ఎందుకంటే ఇక తిరిగి ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ పావన ప్రపంచంలోకి రావాలి. ప్రశ్న: సంపూర్ణ పావనులుగా అయ్యేందుకు యుక్తి ఏమిటి? జవాబు: సంపూర్ణ పావనులుగా అవ్వాలనుకుంటే పూర్తి బెగ్గర్లుగా అవ్వండి. దేహ సహితంగా సర్వ సంబంధాలు మర్చిపోండి మరియు నన్ను స్మృతి చేయండి. అప్పుడు పావనంగా అవుతారు. ఇప్పుడు మీరు ఈ కన్నులతో ఏదైతే చూస్తున్నారో అదంతా వినాశనం అవ్వనున్నది. కావున ధనము, సంపద, వైభవాలు మొదలైన వాటన్నిటినీ మర్చి బెగ్గర్లుగా అవ్వండి. ఇటువంటి బెగ్గర్లే, నిరుపేదలే యువరాజులుగా అవుతారు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లల కోసం ఆత్మీక తండ్రి అర్థం చేయిస్తున్నారు కదా. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లల కోసం ఆత్మీక తండ్రి ఏం చేస్తున్నారు? అర్థం చేయిస్తున్నారు. ప్రారంభంలో ఆత్మలందరూ పవిత్రంగా ఉంటాయని పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు. మనమే పావనంగా ఉండేవారము. పతితంగా మరియు పావనంగా అవుతుంది అని ఆత్మను గూర్చే అనడం జరుగుతుంది. ఆత్మే పతితంగా అవుతుంది, ఆత్మే మళ్ళీ తిరిగి పావనంగా అవుతుంది. ఆత్మ పావనంగా ఉంటే సుఖం ఉంటుంది. మేము పావనంగా అయితే పావన ప్రపంచానికి అధిపతులుగా అవుతామని బుద్ధిలోకి వస్తుంది. దీని కొరకే పురుషార్థం చేస్తారు. 5000 సంవత్సరాల క్రితం పావన ప్రపంచం ఉండేది. అందులో మీరు అర్ధకల్పం పావనంగా ఉండేవారు. ఇక మిగిలింది అర్ధకల్పం. ఈ విషయాలను ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. పతితము మరియు పావనము, సుఖము మరియు దుఃఖము, పగలు మరియు రాత్రి సగం సగం ఉంటాయని మీకు తెలుసు. మంచి వివేకవంతులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే చాలా భక్తి చేసి ఉంటారో వారే బాగా అర్థం చేసుకుంటారు. మధురమైన పిల్లలు, మీరు పావనంగా ఉండేవారు. కొత్త ప్రపంచంలో కేవలం మీరే ఉండేవారని బాబా అంటారు. మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ శాంతిధామంలో ఉండేవారు. మొట్టమొదట మనం పావనంగా ఉండేవారము మరియు చాలా కొద్దిమందే ఉండేవారము. మళ్ళీ నెంబర్ వారీగా మనుష్య సృష్టి వృద్ధి నొందుతుంది. ఇప్పుడు మధురమైన పిల్లలకు మీకు ఎవరు అర్థం చేయిస్తున్నారు? ఎవరు అర్థం చేయిస్తున్నారు? మనకి స్వయం పరమాత్మ తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మలకు తండ్రి అయిన పరమాత్మ అర్థం చేయిస్తారు. దీనిని సంగమము అని అంటారు. దీనినే కుంభము అని కూడా అంటారు. మనుషులు ఈ సంగమ యుగాన్ని మర్చిపోయారు. 4 యుగాలుంటాయని, 5వది ఈ చిన్నని లీప్ యుగమైన సంగమ యుగమని బాబా అర్థం చేయించారు. దీని ఆయువు చిన్నంది. నేను ఇతడి వానప్రస్థంలో ప్రవేశిస్తాను. అది అనేక జన్మల అంతిమ జన్మలోని అంతిమ సమయంలో. ఇది పిల్లలకు ఇచ్చే పాలనయే కదా అంటున్నారు బాబా. బాబా వీరిలోకి ప్రవేశించారు. వీరి చరిత్రను కూడా వినిపించారు. నేను ఆత్మలతోనే మాట్లాడతానని బాబా అంటారు. ఆత్మకు మరియు శరీరానికి రెండిటికి కలిపి పాత్ర ఉంటుంది. వీరిని జీవాత్మ అని అంటారు. పవిత్రాత్మ, అపవిత్రాత్మ సత్యయుగంలో చాలా కొద్దిమంది దేవీ దేవతలే ఉంటారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మరియు జీవాత్మలైన మేము ఎవరైతే సత్యయుగంలో
పావనంగా ఉండేవారము. మళ్ళీ 84 జన్మల తర్వాత పతితంగా అయ్యాము అని స్వయాన్ని గురించి కూడా అంటారు. బాబా అంటారు, పతితుల నుండి పావనులుగా, పావనుల నుండి పతితులుగా ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. స్మృతిని కూడా ఆ పతిత పావనుడైన తండ్రినే చేస్తారు. కావున ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి ఒకేసారి వస్తారు అని చెప్తున్నారు బాబా కదా. కల్పానికి ఒకేసారి వచ్చి బాబా ఏం చేస్తారు, మనకి ముక్తి, జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని ఇస్తారు. బాబా అంటారు, వారు వచ్చి స్వర్గస్థాపన చేస్తారు. భగవంతుడు ఒక్కరే, తప్పకుండా వారే పాత ప్రపంచాన్ని కొత్తగా తయారు చేస్తారు. మళ్ళీ కొత్తదాన్ని పాతగా ఎవరు తయారు చేస్తారు? రావణుడు. ఎందుకంటే రావణుడే దేహాభిమానిగా తయారు చేస్తాడు. శత్రువును తగలబెడతారే కానీ మిత్రుడినైతే తగలబెట్టరు కదా. సర్వులకు మిత్రుడెవరు? ఒక్క తండ్రియే. వారు సర్వుల సద్గతిని చేస్తారు. వారిని అందరూ స్మృతి చేస్తారు. ఎందుకంటే అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు వారొక్కరే. మరి తప్పకుండా సుఖాన్ని ఇచ్చేవారు కూడా బాబా ఏమంటున్నారు, అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు వారొక్కరే. మరి తప్పకుండా దుఃఖాన్ని ఇచ్చేవారు కూడా ఎవరో ఉండాలి కదా. అతడెవరు? పంచవికారాల రూపీ రావణుడు. కనిపిస్తాడా పైకి? అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణరాజ్యం. స్వస్తిక్ను తయారు చేస్తారు కదా, దీని అర్థాన్ని కూడా తండ్రి వివరిస్తారు. ఇందులో ఖచ్చితంగా 4 భాగాలు ఉంటాయి అని చెప్తున్నారు బాబా. కొద్దిగా కూడా ఎక్కువ తక్కువ ఉండదు. ఈ డ్రామా చాలా ఖచ్చితంగా ఉంటుంది. కొందరు చాలా దుఃఖీలుగా ఉన్నాము, ఈ డ్రామా నుండి వెళ్ళిపోవాలి, దీనికన్నా జ్యోతిలో కలిసిపోవడం లేక బ్రహ్మంలో లీనమైపోవడం మంచిది అని భావిస్తారు. కానీ అలా ఎవరు వెళ్ళలేరు. ఏవేవో ఆలోచిస్తూ ఉంటారు. భక్తి మార్గంలో రకరకాలుగా ప్రయత్నం చేస్తారు. సన్యాసులు శరీరాన్ని వదిలినప్పుడు వారు స్వర్గంలోకి లేక వైకుంఠంలోకి వెళ్ళరు అని ఎప్పుడూ భావించరు. ప్రవృత్తి మార్గం వారే ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు. ఆత్మలకు స్వర్గం గుర్తుకొస్తుంది, మీకైతే అందరికన్నా ఎక్కువ గుర్తొస్తుంది. మీకు రెండింటి చరిత్రను గూర్చి తెలుసు కదా. బయట ప్రపంచం వాళ్ళకైతే కొంచెమే తెలుసు, మనకైతే పూర్తిగా తెలుసు. బాబా అంటున్నారు, అది ఇంకెవ్వరికీ తెలియదు. మీకు కూడా ఇంతకు ముందైతే తెలియదు. తండ్రి కూర్చుని పిల్లలకు అన్ని రహస్యాలను అర్థం చేయిస్తారు. ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షం. వృక్షానికి తప్పకుండా బీజం కూడా ఉండాలి కదా. పావన ప్రపంచం ఎలా పతితంగా అవుతుందో మళ్ళీ తాను వచ్చి ఎలా పావనంగా తయారు చేస్తారో తండ్రి అర్థం చేయిస్తారు. పావన ప్రపంచాన్ని స్వర్గము అని అంటారు. స్వర్గం గతించిపోయింది, అది మళ్ళీ తప్పకుండా పునరావృతం అవనున్నది. కావుననే ప్రపంచ చరిత్ర పునరావృతం అవుతుంది అని అంటారు. అనగా కదా, ప్రపంచ చరిత్ర ఏమవుతుంది? తిరిగి పునరావృతం అవుతుంది, అంటే రిపీట్ అవుతుంది కదా. బాబా అంటున్నారు, కావునే ప్రపంచ చరిత్ర పునరావృతం అవుతుంది అని అంటారు. అనగా ప్రపంచమే పాత నుండి కొత్తగా, కొత్త నుండి పాతగా అవుతుంది. పునరావృతం అవ్వడం అంటేనే డ్రామా. డ్రామా అన్న పదం చాలా మంచిది, అది శోభిస్తుంది. చక్రం ఖచ్చితంగా తిరుగుతూనే ఉంటుంది. నాటకం ఖచ్చితంగా రిపీట్ అవుతుంది అని అనరు. అందులో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వారు సెలవు తీసుకుంటారు. పిల్లలైన మీ బుద్ధిలో ఇది ఉంది, మనం పూజ్య దేవతలుగా ఉండేవారం, మళ్ళీ పూజారులుగా అయ్యాం. తండ్రి వచ్చి పద్ధతుల నుండి పావనులుగా అయ్యే యుక్తిని 5000 సంవత్సరాల క్రితం
తెలియచేసినట్లుగా తెలియచేస్తారు. పిల్లలు నన్ను స్మృతి చెయ్యండి అని మాత్రమే అంటారు. తండ్రి మొట్టమొదట మిమ్మల్ని ఆత్మాభిమానులుగా తయారు చేస్తారు. పిల్లలు మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రిని స్మృతి చేయండి అన్న పాఠాన్ని ఇస్తారు. మిమ్మల్ని నేను ఎంతగానో స్మృతి చేస్తాను, అయినా కానీ మీరు మర్చిపోతారే. ఎప్పటి వరకైతే డ్రామా అంతిమం రాదో అప్పటి వరకు మర్చిపోతూనే ఉంటారు. ఎప్పుడైతే వినాశన సమయం వస్తుందో అప్పుడు మీ చదువు పూర్తవుతుంది. మళ్ళీ మీరు శరీరాన్ని వదిలివేస్తారు. సర్పం కూడా తన పాత కుబుషాన్ని వదిలేస్తుంది కదా. కావున పిల్లలైన మీరు ఎప్పుడైతే కూర్చుంటారో లేక నడుస్తూ తిరుగుతూ ఉంటారో అప్పుడు దేహి అభిమానులుగా ఉండండి అని కూడా బాబా అర్థం చేయిస్తారు. ఇంతకుముందు మీకు దేహాభిమానం ఉండేది, ఇప్పుడు ఆత్మాభిమానులుగా అవ్వండి అని బాబా అంటారు. దేహాభిమానంలోకి రావడం వల్ల మిమ్మల్ని పంచవికారాలు పట్టుకుంటాయి. ఆత్మాభిమానులుగా అవ్వడం ద్వారా ఏ వికారము పట్టుకోదు. దేహి అభిమానులుగా అయ్యి తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. ఆత్మలకు ఈ సంగమ యుగంలో పరమాత్మైన తండ్రి ప్రేమ లభిస్తుంది. దీన్ని కళ్యాణకారి సంగమము అని అంటారు. ఈ సమయంలో తండ్రి మరియు పిల్లలు కలుసుకుంటారు. ఆత్మలైన మీరు కూడా శరీరంలో ఉన్నారు. అలాగే బాబా కూడా శరీరంలోకి వచ్చి మీచే ఆత్మపై నిశ్చయాన్ని ఏర్పరుస్తారు. తండ్రి ఒకేసారి ఎప్పుడైతే అందరినీ తిరిగి తీసుకుని వెళ్ళాలో అప్పుడు వస్తారు. ఎలా తీసుకువెళ్తారు అన్నది కూడా అర్థం చేయిస్తారు. మేమందరం పతితులుగా ఉన్నాము, మీరు పావనులు. మీరు వచ్చి ఇప్పుడు మమ్మల్ని పావనంగా చేయండి అని కూడా మీరు అంటారు. తండ్రి ఏ విధంగా పావనంగా చేస్తారో పిల్లలైన మీకు తెలుసు, మీకు తెలీదు. ఎప్పటి వరకైతే వారు తయారు చేయరో అప్పటి వరకు ఎలా తెలుసుకోగలరు? ఆత్మ చిన్నని నక్షత్రం వంటిదని కూడా మీరు అర్థం చేసుకున్నారు కదా. బాబా వచ్చి చెప్పాకనే కదా వారికి ఈ విషయాలన్నీ కూడా తెలిసింది. లేకపోతే ఏం తెలుసు మనకి? ఏమీ కూడా తెలియదని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, బాబా వచ్చి ఏం చేస్తున్నారు? మనల్ని ఆత్మాభిమానులుగా తయారు చేస్తున్నారు. ఆత్మాభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయండి. దానివల్ల ఏమవుతుంది? ప్రాప్తి తయారవుతుంది అని చెప్తున్నారు. అవునా? మరి రెడీగా ఉన్నారా పిల్లలందరూ ఆత్మాభిమానులుగా తయారవ్వడానికి? లేదంటే బాబా ఆలోచిస్తాం, కొంచెం సమయం పడుతుంది అని చెప్పేసి చెప్తారా? బాబా అంటున్నారు, ఎందుకంటే అని బాబా అంటారు కదా, దేహాభిమానంలోకి రావడం వల్ల ఏమవుతుంది? మిమ్మల్ని పంచవికారాలు పట్టుకుంటాయి. ఆత్మాభిమానులుగా అవ్వడం ద్వారా ఏ వికారం పట్టుకోదు. దేహి అభిమానులుగా అయ్యి తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. ఆత్మలకి సంగమ యుగంలో పరమాత్మైన తండ్రి ప్రేమ లభిస్తుంది. దీన్ని ఏమంటారు? కళ్యాణకారి సంగమ యుగము అని చెప్పి అంటారు. ఈ సమయంలో తండ్రి మరియు పిల్లలు కలుసుకుంటారు. ఆత్మలైన మీరు కూడా శరీరంలో ఉన్నారు. అలాగే బాబా కూడా శరీరంలోకి వచ్చి మీచే ఆత్మపై నిశ్చయం ఏర్పరుస్తారు. తండ్రి ఒకేసారి ఎప్పుడైతే అందరినీ తిరిగి తీసుకుని వెళ్ళాలో అప్పుడే వస్తారు. ఎలా తీసుకువెళ్తారన్నది కూడా అర్థం చేయిస్తారు. మేమందరం పద్ధతులుగా ఉన్నాము, మీరు పావనులు, మీరు వచ్చి ఇప్పుడు మమ్మల్ని పావనంగా చెయ్యండి అని కూడా మీరు అంటారు. తండ్రి ఏ విధంగా పావనంగా చేస్తారో పిల్లలైన మీకు తెలీదు. ఎప్పటి వరకైతే వారు తయారు చేయరో అప్పటి వరకు ఎలా తెలుసుకోగలరు? ఆత్మ చిన్నని నక్షత్రం వంటిది అని కూడా మీరు అర్థం చేసుకున్నారు.
బాబా కూడా చిన్నని నక్షత్రం వంటి వారు, కానీ తాను జ్ఞానసాగరుడు కదా. బాబా ఎవరు? జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు. వారు మిమ్మల్ని కూడా తమ సమానంగా తయారు చేస్తారు. ఈ జ్ఞానం పిల్లలైన మీలో ఉంది. దీనిని మళ్ళీ మీరు అందరికీ అర్థం చేయిస్తారు. మళ్ళీ సత్యుగంలో ఎప్పుడైతే మీరు ఉంటారో అప్పుడు ఈ జ్ఞానాన్ని వినిపిస్తారా? లేదు కదా. జ్ఞానసాగరుడైన తండ్రి ఒక్కరే. వారు మిమ్మల్ని ఇప్పుడే చదివిస్తారు. అందరి జీవిత గాథ కావాలి కదా, దానిని తండ్రి వినిపిస్తూనే ఉంటారు. కానీ మీరు గడియ ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు అంటున్నారు బాబా. మీకు మాయతో యుద్ధం జరుగుతుంది. బాబాను మేము స్మృతి చేస్తున్నాము, మళ్ళీ మర్చిపోతున్నామని కూడా మీరు అనుభవం చేసుకుంటారు. మాయ మీ శత్రువు, అది మిమ్మల్ని మరిపింపచేస్తుంది, అనగా బాబా నుండి విముఖంగా చేస్తుంది అని బాబా అంటారు. పిల్లలేని మీరు ఒకేసారి బాబా సన్ముఖంలోకి వస్తారు. తండ్రి ఒకేసారి వారసత్వాన్ని ఇస్తారు కదా. పిల్లలైన మీరు ఒకేసారి ఎక్కడికి వస్తారు? బాబా సన్ముఖంలోకి వస్తారు. బాబా వచ్చి పిల్లలకి వారసత్వాన్ని ఇస్తారు బాబా కదా. బాబా చెప్తున్నారు, బాబాను మేము స్మృతి చేస్తున్నాము, మళ్ళీ మర్చిపోతున్నామని కూడా మీరు అనుభవం చేసుకుంటారు. బాబా అంటారు, పిల్లలైన మీరు ఒకేసారి బాబా సన్ముఖంలోకి వస్తారు. తండ్రి ఒకేసారి వారసత్వాన్ని ఇస్తారు. మళ్ళీ సన్ముఖంగా రావాల్సిన అవసరమే లేదు. పాపాత్మ నుండి పుణ్యాత్మగా స్వర్గానికి అధిపతిగా తయారు చేస్తారు, అంతే. మళ్ళీ వారు వచ్చి ఏం చేస్తారు? మీరు పిలిచారు మరియు నేను ఖచ్చితంగా నా సమయంలో వచ్చాను. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను నా సమయంలోకి వస్తానని చెప్తున్నారు బాబా. ఇది ఎవ్వరికీ తెలియదు. శివరాత్రిని ఎందుకు జరుపుకుంటారో, ఎందుకు జరుపుతారో, వారు ఏం చేశారో ఎవరికీ తెలియదు. కావునే శివరాత్రి నాడు సెలవు మొదలైనవి కూడా ఇవ్వరు. మిగిలిన జన్మదినాలన్నిటికీ సెలవుని ఇస్తారు. కానీ శివబాబా వస్తారు, ఇంతటి పాత్రను అభినయిస్తారు, కానీ దానిని గూర్చి ఎవరికీ తెలియదు. దాని అర్థమే తెలియదు. భారతదేశంలో ఎంతటి అజ్ఞానం ఉంది. శివ్ బాబాయే ఉన్నతమైన వారని పిల్లలైన మీకు తెలుసు. కావున తప్పకుండా మనుషులను ఉన్నతంగా తయారు చేస్తారు కదా. నేను ఇతడికి జ్ఞానాన్ని ఇచ్చాను, యోగాన్ని నేర్పించాను. దానితో ఇతడు నరుడి నుండి నారాయణుగా అయ్యాడు. వారు ఆ జ్ఞానాన్ని విన్నారు. ఈ జ్ఞానం భారతదేశం కొరకే ఉంది, ఇది ఇంకెవరికీ శోభించదు. మీరు మళ్ళీ అలా తయారవ్వాలి, ఇంకెవరు అలా అవ్వరు. ఇది నరుడి నుండి నారాయణుగా అయ్యే కదా అని చెప్తున్నారు బాబా. ఎవరైతే ఇతర ధర్మాలను స్థాపించారో వారంతా పునర్జన్మలు తీసుకుంటూ తమో ప్రధానులుగా అయ్యారు. మళ్ళీ వారందరూ సతో ప్రధానులుగా అవ్వాలి. ఆ పదవి అనుసారంగా మళ్ళీ పాత్రను పునరావృతం చేయాలి. ఉన్నతమైన పాత్రధారులుగా అయ్యేందుకు మీరు ఎంతగా పురుషార్థం చేస్తున్నారు? పురుషార్థం ఎవరు చేస్తున్నారు? బాబా మీరు ఉన్నతంగా అయిపోతారు. బాబా మీరు ఉన్నతంగా అయిపోతారు. మళ్ళీ ఇంకెప్పుడు స్మృతి కూడా చేయరు. స్వర్గంలో ఏమైనా స్మృతి చేస్తారా? ఉన్నతమైన వారు తండ్రి. మళ్ళీ వారు ఉన్నతంగానే తయారు చేస్తారు కదా. పిల్లలు ఉన్నతంగా తయారు చేస్తారు, స్వర్గంలోకి పంపిస్తారు. అక్కడ తండ్రి గుర్తుంటాడా పిల్లలకి? మళ్ళీ నారాయణ కన్నా ముందు శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా. మరి మీరు నరుడి నుండి నారాయణుగా అవ్వాలని ఎందుకంటారు? కృష్ణునిగా అవ్వాలని ఎందుకనరు? మొదట నారాయణుగా అయితే అవ్వరు కదా. మొదట యువరాజు అయిన కృష్ణుడిగానే అవుతారు కదా. బాల్యంలో పుష్పం వలె ఉంటారు. లక్ష్మీనారాయణులు యుగులు కదా. బ్రహ్మచారికే మహిమ జరుగుతుంది.
చిన్న పిల్లలను సతో ప్రధానులు అని అంటారు. మేము మొట్టమొదట తప్పకుండా యువరాజులుగా అవుతామని పిల్లలైనా మీకు మీ మనసులో ఉండాలి. నిరుపేదల నుండి యువరాజులుగా అవుతారు అన్న గాయనం కూడా ఉంది. బెగ్గర్ అని ఎవరిని అంటారు? ఆత్మనే. శరీరంతో పాటు బెగ్గర్ లేక షావుకార్ అని అంటారు. ఈ సమయంలో అందరూ బెగ్గర్లుగా అయిపోతారని మీకు తెలుసు. అందరూ అంతమైపోతారు అని చెప్తున్నారు బాబా కదా. అందరి యొక్క వినాశన సమయం సమీపంగా ఉంది. బాబా అంటారు, మీరు ఈ సమయంలో శరీర సహితంగా బెగ్గర కావాలి. డబ్బు ఏదైతే ఉందో అదంతా అంతమైపోతుంది. ఆత్మ నిరుపేదగా అవ్వాలి, అంతా వదిలివేయాలి. మళ్ళీ ప్రిన్స్గా అవ్వాలి. ధనము, సంపద మొదలైన వాటిని వదిలి నిరుపేదలుగా అయ్యి మనం ఇంటికి వెళ్తామని మీకు తెలుసు. బాబా అంటారు, మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్ళి యువరాజులుగా అయి వస్తాం కదా. ఇక్కడ నిరుపేదలుగా ఉన్నాం. మళ్ళీ కొత్త ప్రపంచంలో ఏమవుతాం? యువరాజులుగా నిరుపేదలుగా అవుతామని చెప్తాం. కొత్త ప్రపంచంలో మళ్ళీ షావుకారు యువరాజులుగా అవుతాము. బాబా అంటున్నారు, మళ్ళీ ఏమవుతాం? నిరుపేదలుగా అయ్యి మళ్ళీ మనం ఇంటికి వెళ్తామని మీకు తెలుసు కదా. కొత్త ప్రపంచంలో యువరాజులుగా అవుతారు. ఏదైతే ఉందో దాని అంతటినీ వదిలివేయాలి. ఈ పాత వస్తువులు ఎందుకు పనికిరావు. ఆత్మ పవిత్రంగా అయిపోతుంది. మళ్ళీ పాత్రను అభినయించేందుకు ఇక్కడకు కల్పపూర్వం వలె వస్తుంది. ఎంతెంతగా మీరు ధారణ చేస్తారో అంతంతగా ఉన్నత పదవి లభిస్తుంది. ఈ సమయంలో ఎవరి వద్దనైనా 5 కోట్లున్నా అది కూడా అంతమైపోతుంది. మనం మళ్ళీ మన కొత్త ప్రపంచంలోకి వెళ్తాం. కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. మేము కొత్త ప్రపంచం కొరకు చదువుతున్నాము అని భావించేవారు ఇంకే సత్సంగంలోనూ ఉండరు. పిల్లలైన మీ బుద్ధిలో బాబా మనల్ని మొదట బెగ్గర్లుగా తయారు చేసి ఆ తర్వాత యువరాశులుగా తయారు చేస్తున్నారని ఉంది. దేహ సర్వ సంబంధాలు వదిలినట్లయితే బెగ్గరగా అయినట్లే కదా. అసలు ఏమీ లేదు. ఇప్పుడు భారతదేశంలో ఏమీ లేదు. భారతదేశం ఇప్పుడు బెగ్గరగా, నిరుపేదగా, దివాళా తీస్తుంది అని చెప్తున్నారు. మళ్ళీ సుసంపన్నులుగా అవుతుంది. అలా ఎవరు తయారు చేశారు? ఆత్మయే శరీరం ద్వారా అవుతుంది. ఇప్పుడు రాజు రాణులు కూడా లేరు. వారు కూడా దివాళా తీశారు. రాజు రాణుల కిరీటం కూడా లేదు. పవిత్రత కిరీటము లేదు కదా. రత్నజట్టు కిరీటము లేదు. ఇది అంధకార నగరంగా ఉంది అని చెప్తున్నారు బాబా కదా. ఏ కిరీటం లేదు. పూర్తిగా ఏమైపోయాం? నిరుపేదలుగా అయిపోయాం. నిరుపేదలుగా అయిపోయిన వాళ్ళు బాబా మళ్ళీ ఏం చేస్తున్నారు? ద్వికిరీట దారులుగా, రాజ్యానికి రాజులుగా తయారు చేస్తారు. మరి తయారవ్వాలా? అక్కర్లేదా? తయారవ్వాలి కదా. బాబా అంటారు, ఎందుకంటే అంధకార నగరంగా ఉంది, సర్వవ్యాపి అని అనేస్తారు. అనగా అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. అందరూ సమానమే. కుక్క, పిల్లి అన్నిటిలోనూ ఉన్నారని అంటారు. దీనినే అంధకార నగరం అని అంటారు. అది బ్రాహ్మణులైన మీ రాత్రి, జ్ఞానమనే పగలొస్తుంది. ఇప్పుడు అర్థం చేసుకున్నారు. సత్యుగులు అందరూ జాగృతి జ్యోతులుగా ఉన్నారు. ఇప్పుడు దీపం పూర్తిగా ప్రకాశం లేకుండా అయిపోయింది. భారతదేశంలోనే దీపాన్ని వెలిగించే ఆచారం ఉంది. ఇంకెవరు దీన్ని వెలిగించరు. మీ జ్యోతి ఆరిపోయింది. సతో ప్రధానమైన విశ్వాధిపతులుగా ఉండేవారు ఆ శక్తి తగ్గుతూ ఇప్పుడు ఎంతటి కదా. ఇప్పుడు ఎటువంటి శక్తి లేదు. మళ్ళీ మీకు శక్తిని ఇచ్చేందుకే తండ్రి వచ్చారు. ఇప్పుడు బ్యాటరీ నిండుతోంది. ఆత్మకు పరమాత్మ అయిన తండ్రి స్మృతి ఉండడం ద్వారా బ్యాటరీ నిండుతోంది అని చెప్తున్నారు బాబా. అచ్చా,
మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారో ఫస్ట్ పాయింట్. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది, మనం ఇక తిరిగి వెళ్ళాలి. కావున ఆత్మను బాబా స్మృతి ద్వారా సతో ప్రధానంగా పావనంగా తప్పకుండా తయారు చేసుకోవాలి. బాబా సమానంగా జ్ఞాన సాగర్నిగా శాంతి సాగర్నిగా ఇప్పుడే తయారవ్వాలి. సెకండ్ పాయింట్, ఈ దేహం నుండి కూడా పూర్తిగా నిరుపేదలుగా అయ్యేందుకు ఈ కనుల ద్వారా ఏదైతే చూస్తున్నామో అదంతా అంతమైపోనున్నదని బుద్ధిలో ఉండాలి. మనం నిరుపేదల నుండి యువరాజులుగా అవ్వాలి. కొత్త ప్రపంచం కొరకే మన చదువు ఉంది అని చెప్తున్నారు బాబా. వరదానము, చమత్కారాన్ని చూపించేదానికి బదులుగా అవినాశి భాగ్యపు మెరుస్తున్న సితారాగా తయారు చేసే సిద్ధి స్వరూపాత్మభవ. చమత్కారాన్ని చూపించేదానికి బదులుగా ఏమవ్వండి? అవినాశి భాగ్యపు మెరుస్తున్న సితారాగా తయారు చేసే సిద్ధి స్వరూప ఆత్మభవ. ఈ రోజుల్లోని అల్పకాలిక సిద్ధి కలిగిన వారు చివరిలో పైనుండి వచ్చిన కారణంగా సతో ప్రధాన స్థితి ప్రమాణంగా పవిత్రత ఫలస్వరూపంగా అల్పకాలపు చమత్కారాన్ని చూపిస్తారు. కానీ ఆ సిద్ధి సదాకాలికం ఉండదు. ఎందుకంటే కొద్ది సమయంలోనే సతో రజో తమో ఈ 3 స్థితులను దాటుతారు. పవిత్ర ఆత్మలైన మీరు సదా సిద్ధి స్వరూపులు. చమత్కారాన్ని చూపించేందుకు బదులుగా మెరుస్తున్న జ్యోతి స్వరూపులుగా తయారు చేసేవారు. అవినాశి భాగ్యపు మెరుస్తున్న సితారాలుగా తయారు చేసేవారు. కావున అందరూ మీ వద్దకు అంచెలని దానమును స్వీకరించేందుకే వస్తారు అని చెప్తున్నారు. స్లోగన్ను, అనంతమైన వైరాగ్య వృత్తి వాయుమండలం ఉన్నట్లయితే సహయోగి సహజయోగిగా అయిపోతారు అని చెప్తున్నారు. అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం ఉన్నట్లయితే సహజయోగిగాను అయిపోతారు, సహయోగిగా కూడా అవుతారని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు స్వమాను నేను సిద్ధి స్వరూపాత్మను అనుకోండి. నేను సిద్ధి స్వరూప ఆత్మను. అచ్చా, ఓం శాంతి.